కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి జిల్లా పరిషత్ హై స్కూల్లో తల్లిదండ్రులకు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు నెలకొల్పడం ముఖ్య ఉద్దేశం. పత్తికొండ ఆర్టీఓ భరత్ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ పాఠశాలను మంచిగా చదివి మంచి ర్యాంకులు తేవాలని, అప్పుడే తమ తల్లిదండ్రులకు, గురువులకు, తమ పాఠశాలకు మంచి పేరు ఘటిస్తుందని ఆర్టీఓ తెలియజేయడం జరిగింది. చివరిగా పెరవలి జిల్లా పరిషత్ హై స్కూల్లో చంద్రమౌళి టీచర్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, విద్యార్థుల తండ్రులకు తాడులాగు పందాలు, చివరిగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. మనం పక్క విద్యార్థులు ఎప్పుడు అనుకోకూడదు. మన గోల్ ఎప్పుడు ఉండాలంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఉండాలంటే తప్ప వాడు గంటసేపు ఎక్కువ చదివాడు, ఇతను గంటసేపు అంటే వీళ్ళు గంటసేపు ఎక్కువ చదివారు, పిల్లలు ఎక్కువ గంటసేపు చదివారని చెప్పి అలా లేదు. పిల్లలందరూ అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ మేధాశక్తి ఉన్నదండి. ఏదైనా కానీ మన కృషి పట్టుదల పెట్టుకొని స్థానం పెడితే వస్తుంది. ఆల్రెడీ నేను నా గురించే చెప్పాను. నేను ఎవరు కొత్త కథ చెప్పాలి తెలియదు. యాక్చువల్ నేను కూడా ఎక్కువ చదవను. స్కూల్లో నా 5th క్లాస్ 6th క్లాస్ వరకు నా పరిస్థితే 50 మంది 40 మంది ఉంటే దాంట్లో 45, 44, 40 తర్వాత నా ర్యాంక్ ఉంటుంది ఎప్పుడు. అలా అని చెప్పి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రెషర్ చేయలేదు, ఏం చేయలేదు. ఇతనికి దేంట్లో ఇష్టం ఉంది, ఏది భాష ఇస్తాడు. కొన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వస్తాయి. ఏదో ఒక సబ్జెక్టులో ఏదో ఒక విద్యార్థి మంచి ప్రావీణ్యం ఉంటుందండి. అన్ని సబ్జెక్టులు 5-6 సబ్జెక్టులు ఉన్నప్పుడు మనకు ఒకరికి తెలుగు అంటే ఇష్టం ఉంటుంది బాగా, ఒకరికి ఇంగ్లీష్ ఉంటుంది, ఒక సైన్స్, మ్యాథ్స్, అలా వేరే వేరే సబ్జెక్టులు ఉంటాయి. అలా ప్రావీణ్యం మనం అర్థం చేసుకోవాలి పిల్లల్ని. మనం ఏదైతే లేదో మనం దేంట్లో తక్కువ వస్తున్నామో దాంట్లో మెగా పేరెంట్స్ డే అంటే ఈ మెగా పేరెంట్స్ డే అంటే ఎందుకు ఏర్పాటు చేశారు, ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, దీన్ని ఆత్మీయ సమావేశం అని కూడా అంటారు. అంటే స్కూల్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, మరి పాఠశాల సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు అందరం కలుసుకొని ఈ పాఠశాలలో జరిగేటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఆ పిల్లల విషయంలో కానీ చర్చించుకోవడానికి అనువైనటువంటి ఒక దినముగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ దినాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే మన పేరెంట్స్ ఈరోజు రాకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. పేరెంట్స్ చెప్పవలసినటువంటి అనేక విషయాలు ఇక్కడ అనుభవస్తులు ఎన్నో విషయాలు చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులను చూస్తే మనకు సాధారణంగా అందరూ మధ్యతరగతి వారే వచ్చారు. మనకందరికీ బహుశా అందరూ బిలో పావర్టీ లైన్ అని అనుకుంటున్నారు. అంటే 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులే నాకు కనపడుతున్నారు. అయితే మనకు ఆస్తి ప్రాధాన్యత కాదు, కానీ ఆస్తి ఉన్నది ఉన్నట్లే ఉంటుంది, ఆస్తి పెరగదు. కానీ మన బిడ్డలను మీరు చదివిస్తే అది ఎంత చదివిస్తే అంత, అది ధనానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది ఉంటుంది నా యొక్క అభిప్రాయం. చిన్న ఒక సాక్ష్యం చెప్తాను. అంటే ఎవరితో చెప్పడం విషయం కాదు, కానీ ముఖ్యంగా నా సాక్ష్యమే నేను చెప్తాను. కాకుండా అట్టడుగునా ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి సర్వీస్ చేసేదే ఆ యొక్క భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషపడుతున్నాను. ఈ ఉద్యోగానికి మా ఇంట్లో అందరూ మంచి స్థాయిలో ఆ యొక్క సర్వీస్ ఫోటో కావచ్చు, పిల్లలను అభివృద్ధి చేయాలనేటువంటి ఇది కావచ్చు, మరి పిల్లలకు జ్ఞానం పంచే విధానం కూడా కావచ్చు. కనుక ఈ స్కూల్లో నాకు తెలిసినంత మొత్తం అంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు ఈ మెసేజ్ మీరు మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెరవలి గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ రావాల్సింది, క్రమక్రమంగా వస్తారు. వచ్చినటువంటి వారు ఉన్నారు మన దగ్గరే.
కాబట్టి ఇటువంటి సభకు మన పాఠశాల విద్యార్థిగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎం చంద్రమౌళి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి యువత పుట్టి పెరిగి నమస్కారం. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ డే మీటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెగాగా అంటే బాగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాదాపుగా 4-5 రోజుల నుంచి మేము విలేజ్ మొత్తం తిరిగి అందరికి తెలియజేసి ప్రతి పేరెంట్ కి ఆహ్వాన పత్రిక పంపించాం. పిల్లల ద్వారా అందరిని ఆహ్వానించాం. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ఒక ముఖ్యంగా తీసుకొని పిల్లల యొక్క విద్యార్థులు కానీ పిల్లల యొక్క బాగోగుల గురించి కానీ తల్లిదండ్రులు అడగాలి. తల్లిదండ్రుల నుంచి ప్రశ్నిస్తే కొన్ని విషయాలు తల్లిదండ్రులు తెలుస్తాయి. ఆ తల్లిదండ్రులు తెలిసినటువంటి అంశాల్లో ఏమైనా లోపాలను మేము సరిదిద్దుకొని పిల్లలకి ఇంకా బాగా చదువులు నేర్పించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించింది. కాబట్టి మా వంతు కృషిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి వచ్చినందరికీ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ మీటింగ్ అంటే మెగా పేరెంట్స్ డే మీటింగ్ వల్ల తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య సంబంధం ఉండి పిల్లల యొక్క అభివృద్ధి బాగోగులు తెలియజేస్తూ ఈ పాఠశాలలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు చేర్పించి వారికి ఎందుకంటే ఎలాంటి ఫీజులు లేకుండా ఉన్నతంగా ఫ్రీగా చదువు చెప్పేటువంటి అంశం మన ప్రభుత్వ పాఠశాలలో. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా సరే పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కాబట్టి ఆ పాఠశాల అభివృద్ధితో పాటు పేరెంట్స్ కూడా దాతలు పేరెంట్స్ మీడియా అందరూ పాఠశాల బాగా సపోర్ట్ చేసినట్లయితే ఉపాధ్యాయులు ఇంకా బాగా చదువు చెప్పగలము. కొన్ని విషయాల్లో మీరు ఎందుకంటే సహకారాలు అందించాలి. పాఠశాల అభివృద్ధి జరగాలంటే పేరెంట్స్ సహకారాలు అందించాలి. అది ఏ విధంగా అంటే ఇంటికాడ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు క్రమశిక్షణతో కృషి పెట్టుకొని కొన్ని సెల్ ఫోన్లు వాళ్ళకి ఇవ్వకుండా సెల్ ఫోన్ ఇచ్చినట్లయితే పిల్లలు కొంచెం డైవర్షన్ అవుతున్నారు. వాళ్ళ మైండ్ అప్సెట్ అవుతుంది. ఇంటి దగ్గర హోంవర్క్ చేయించుకోవడం వాళ్ళు చదివించడం అన్ని విధాలు కూడా వాళ్ళకి తోడ్పాటు అందిస్తే మా పాఠశాలలో కూడా మేము మా ఛాయాశక్తుగా సహకారం అందిస్తున్నాం. ఈ అప్పటి స్టార్ట్ అయింది. ప్రతిరోజు సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకి ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సహకారం అందించినట్లయితే మనం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఎందుకంటే గత సంవత్సరంలో 10వ తరగతిలో దాదాపుగా 60% రిజల్ట్ వచ్చేసింది. ఇంకా 40% సెకండ్ సైడ్ రాసిన తర్వాత అందరూ పాస్ అయినారు. ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ గా స్కూల్ రాకపోవడం గత సంవత్సరంలో జరిగినటువంటి అంశం. ఈ సంవత్సరం అలా కాకుండా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి దాదాపుగా మంచి ఫలితాలు సాధించడానికి మా సహాయ శక్తులా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికి ఈ ఫలితాల సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇంటి దగ్గర ఎందుకంటే పాఠశాలలో 8 గంటలు ఉంటాను. 8 గంటలు బాగోగులు చూస్తున్నాం. మంచి అయినా చెడైనా చూస్తున్నాం. కొన్ని అంశాలు చెడుగా ఉన్నాయి. వాటిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి. టీచర్స్ కొన్ని సందర్భాల్లో ఏమైనా పొరపాటు కూడా ఒక చిన్న మిస్టేక్ ఇచ్చినా కూడా దాన్ని అనేది భావించదండి. పేరెంట్స్ పిల్లలు చెప్పేదాన్ని మనం ఎక్కువగా తీసుకొని సరే ఎవరు కొట్టడానికి అయితే మాకు విలువలు లేవు. కొట్టే అంశం కూడా కాదు. ఎవరిని కొట్టకూడదు. మంచి చెప్పి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ సహకారం చాలా అవసరం. 440 మంది ఉన్నారు. ఆ 440 మందిలో 380 మందికి మన తల్లికి వందన ప్రోగ్రాం డబ్బులు అమౌంట్ యాడ్ అయినాయి. ఇంకా దాదాపుగా 16 మందికి యాడ్ కావాలి. ఎందుకంటే నాట్ క్వాలిఫైడ్ ఇచ్చారు. అంటే 12,000 శాలరీ ఉన్నా 10 ఎకరాల పైన ఉన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చారు. అందువల్ల వాళ్ళకి యాడ్ కావాలి. ఇంకా 25 మందికి ఈ రోజు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 6th క్లాస్ లో అడ్మిషన్ అయినా లేకపోతే 10th క్లాస్ పిల్లలు పోయి ఇంటర్మీడియట్ చేసినా వాళ్ళకి ఈ రోజు తల్లి వందన ప్రోగ్రాం డబ్బులు పడతాయని ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి మన పాఠశాలలో 16 మందికి మాత్రమే యాడ్ కావాలి. నాట్ అకౌంటెడ్ టు క్రెడిట్ ఆఫ్ ది మదర్ అకౌంట్స్ అమౌంట్ అంటారు. కాబట్టి దాని రీజన్స్ కూడా ఇచ్చాడు. ఎందుకు రీజన్స్ కాబట్టి ఇవన్నీ అంశాలు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి 75% అటెండెన్స్ ఉంటేనే డబ్బులు యాడ్ అయితే ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల మీరు దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రోజు పరిశీలించండి. అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ ముఖ్యంగా అమ్మాయిలు పాఠశాల చూస్తూ ఏమైనా చిన్న చిన్న విషయాలు మిస్టేక్ అయితే మా దగ్గర చేస్తే మేము పోలీసుల సహకారం చెప్పాము. అప్పుడే పోలీసులు చెప్పేశాము. పోలీసులు కూడా లెటర్ ఇచ్చేసినాము. ఎందుకంటే ఏదైనా పొరపాటు కూడా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీరు కూడా చాలా సహకారం అవసరం. ఒక్కసారి ఒక టీచర్లు ఒక్కటే కాదు మీ ఉన్నాయి. తర్వాత ఈ పోటీలు కూడా నిర్వహించవలసిన ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దాన్ని కూడా సహకరించి మీరు మధ్యాహ్నం ఇక్కడ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.
ఒక నిమిషం ఒక నిమిషం అంతే ఉండవు కొంచెం ముందు